వరంగల్లో డాక్టర్ ప్రత్యూష కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానాలు తెరపైకొచ్చాయి. ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ప్రేమలో భర్త డాక్టర్ సృజన్ ఉన్నారని, విడాకులు ఇవ్వాలంటూ ప్రత్యూషను వేధించాడని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేకే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. వరంగల్లో డాక్టర్ ప్రత్యూష కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ప్రేమలో భర్త డాక్టర్ సృజన్ ఉన్నారని, విడాకులు ఇవ్వాలంటూ ప్రత్యూషను వేధించాడని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేకే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. వరంగల్లో డాక్టర్ ప్రత్యూష కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో ప్రేమలో ఉన్నట్టుగా తన భర్త డాక్టర్ సృజన్ ప్రేమలో ఉన్నారని, విడాకులు ఇవ్వాలంటూ ప్రత్యూషను వేధించేవాడని మృతురాలి తల్లి ఆరోపిస్తున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేకే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇప్పటికే భర్తను అటు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ ప్రత్యూష కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మొత్తంగా ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం రహస్యంగా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ నలుగురిపై వేధింపుల చట్టము, క్రిమినల్ ఇంటిమిడేషన్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, అదేవిధంగా సూసైడ్ ప్రోత్సహించడం సెక్షన్, మొత్తంగా 5 సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా పాత్ర ఉన్నటువంటి ఆ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ బుట్టబొమ్మ 17 పేరుతో ఉన్నటువంటి శృతి అనేటువంటి యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని గత 8 నెలల నుంచి కూడా తాను పరిచయం అయినప్పటి నుంచి ఏ విధమైనటువంటి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరిగింది, వీళ్ళ మధ్య జరిగిన మెసేజ్లు, అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితము ఈ మృతురాలు ప్రత్యూష ఈ శృతికి కూడా ఫోన్ చేసినట్లు కూడా తన తల్లి ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని బట్టి ప్రత్యూష కూడా తనను భయపెట్టించడము, బెదిరించడంతోనే తాను పూర్తిగా ఇక తనకు దూరం అవుతున్నటువంటి బాధతోనే మనోవేదంతో సూసైడ్ చేసుకుందని భావిస్తున్న పోలీసులు అసలు శృతి పాత్రపై లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు. ఇప్పటికే సృజన్ కు సంబంధించి గత 2017లో పెళ్లైనప్పటి నుంచి కూడా దాదాపు 4 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నా ఆ తర్వాత వేధింపులు మొదలయ్యన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మధ్యలో వీళ్ళ మధ్య గొడవలు జరిగినప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు, తర్వాత అంతా సర్దుమణిగిపోయింది అంటూ కూడా ఆ మృతురాలి తల్లి ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలో ఇతర ప్రమేయమైన ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇక సృజన్ తల్లిదండ్రులు అటు పుణ్యవతి, మధుసూదన్ కూడా ఈ గొడవలు జరుగుతున్నా కొడుకునే సపోర్ట్ చేశారు. కోడల్ని వేధిస్తున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కొడుకు చెప్పలేదు కాబట్టి అత్తమామల వేధింపులు కూడా దీనిలో సూసైడ్ కారణం అనేటువంటి అంశం లోపల మొత్తంగా ముగ్గురిని అటు డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఈ విధంగా ఆ ముగ్గురిపై పుణ్యవతి, మధుసూదన్ అత్తమామలు, భర్త సృజన్ పై ఆ సెక్షన్లు అప్లికేబుల్ కాగా, మరోవైపు వేధింపులకు గురి చేసేటువంటి సెక్షన్లకు అటు శృతిని బుట్టబొమ్మ 17 ఇన్స్టా ఐడి ఉన్నటువంటి శృతిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మొత్తంగా నలుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ రోజు ఇంట్రాగేషన్ పూర్తి చేసిన తర్వాత సాయంత్రం లోపు వీళ్ళందరినీ కూడా రిమాండ్ తరలించే అవకాశం. అయితే ఇందులో ప్రధానంగా ఈ మృతురాలికి సంబంధించినటువంటి తల్లి, అదేవిధంగా బంధువులంతా కూడా ఒక వైద్య వృత్తిలో ఉండి తనను కావాలని చనిపో అంటూ కూడా తను దాడి చేశాడు, తనను కొట్టాడు తీవ్రంగా, అందుకే తన ఒంటిపై కూడా తీవ్ర గాయాలున్నాయి, తట్టుకోకని తాను సూసైడ్ చేసుకుంది, తన భర్తే తనను చంపే అవకాశం ఉంది, అది చంపే అవకాశం ఇవ్వకుండా నేనే చేస్తానంటూ కూడా చనిపోయింది, అంత మనోవేదన అనుభవించింది కాబట్టి తను క్రూయల్ గా హింసించినటువంటి భర్త సృజన్ డిగ్రీ పట్టాను రద్దు చేయాలి, తనను
కఠినంగా శిక్షించాలంటూ కూడా తన తల్లితో పాటు తన బంధువులు టీఎన్జిఓస్ యూనియన్ సంఘాల నేతలు కూడా నిన్న ధర్నా కూడా నిర్వహించారు. సో ఈ రోజున కనుక వాళ్ళందరినీ రిమాండ్ తరలించకపోతే స్టేషన్ వద్ద కూడా ధర్నా నిరసన దిగుతామంటూ కూడా ఉద్యోగ సంఘాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన లోపల శృతి పాత్ర సుజన్ పాత్ర కీలకం కాబట్టి అసలు వీళ్ళిద్దరిని మాకు అప్పచెప్పని అంటూ కూడా ఓవైపు చనిపోయినటువంటి ప్రత్యూష బంధువులు కొంత ఆగ్రహంగా ఉన్న పరిస్థితి. మొత్తంగా అందుకే ఈ విషయంలో ఆ నలుగురిని కూడా వేరు చోట్ల ఉంచి ఇంట్రాగేషన్ అయితే పోలీసులు చేస్తున్నారు. మొత్తానికి పూర్తి వివరాలన్నీ సెల్ ఫోన్ సంబంధించినటువంటి మెసేజ్లు, వాళ్ళ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్, అదేవిధంగా ప్రత్యూష చనిపోవడానికి కొన్ని గంటల ముందు శృతి కూడా ఫోన్ చేసి తన భర్తకు దూరంగా ఉండాలంటూ చెప్పినట్లా కూడా కొంత సమాచారం అందుతుంది. సో దీన్ని బట్టి చూస్తే చనిపోవడానికి ముందు సృజన్తోని అదేవిధంగా శృతితో కూడా మాట్లాడినటువంటి సమాచారం ఉంది. సో దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. మొత్తానికి ఈ రోజున రిమాండ్ కు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఒక ఇన్స్టాలో వచ్చినటువంటి ఒక మహిళ మోజులో పడి భార్యనే చంపే విధంగా ప్రయత్నాలు చేయడము, తీవ్రంగా వేధించడం ఘటన అయితే పూర్తిగా వైద్య వర్గాల్లో కూడా కలకలం సృష్టిస్తుంది. ఈ రోజున ప్రత్యూష డెంటిస్ట్ గా పనిచేస్తుంది కాబట్టి తనకు సంబంధించినటువంటి ఆ మిత్రులంతా కూడా ఈ రోజున ఆ పోలీస్ స్టేషన్ కు వచ్చి దీనికి సంబంధించినటువంటి విషయం లోపల పోలీసుల ఎంక్వైరీకి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఎంక్వైరీ చేసి ఒకవేళ పోలీసుల ఎంక్వైరీ కనుక సజావుగా లేకుంటే రోడ్డు ఎక్కుతామంటూ కూడా వాళ్ళు కూడా ఆగ్రహంగా ఉన్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనలో పోలీసులు మరికొద్ది సేపట్లోనే పూర్తి పూర్వపరాల వివరాలను కూడా బయట పెట్టి రిమాండ్ కు ఈ నలుగురు తరలించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే వేణు ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది అసలు ఎప్పటి నుండి జరుగుతోంది అంటూ కూడా తన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ డాక్టర్ సృజన్ తన డాక్టర్ లైసెన్స్ కట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి. అంటే చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ప్రస్తుతము అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 108 బిఎన్ఎస్ సెక్షన్ అనేది 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అది కనుక ప్రూఫ్ అయితే తను 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. సో అది కనుక జరిగితే తన డాక్టర్ పట్టా మీద కూడా వీళ్ళ ఐఎంఏ కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర తల్లిదండ్రులది. నిజంగా తన కుమారుడు కోడను వేయిస్తుందని చెప్పినప్పుడు కూడా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము, తనకు ఈ విషయాన్ని ఎవరైతే బాధితురాలు ప్రత్యూష యొక్క తల్లి దాదాపు తనకు ఎప్పుడు ఇబ్బంది జరిగినా ఎప్పుడు తన భర్త గొడవ పెట్టినా కూడా తన తల్లికి చెప్పుకునేది. తల్లి వెంటనే సృజన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పేది. సో ఆ చెప్పిన సందర్భాల్లో వారైనా తన కొడుకు చెప్పుకుంటే ఇంతవరకు పరిస్థితి వచ్చేది కాదని తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా క్రూయల్ మైండ్ అయితే సృజన్కు ఉందనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించే డొమెస్టిక్ వైలెన్స్ గతంలో దాదాపు కోట్ల రూపాయల వీళ్ళకి పెళ్లి సందర్భంగా కట్నం ఇచ్చారు. ఆ తర్వాత మధ్యలో కూడా తను వేధిస్తున్నాడంటే కూడా మధ్యలో తన తల్లి కూడా కొంత కట్నం అప్పచెప్పిన తెలుసు. అంటే ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా ఇది ఇల్లీగల్. కట్నం తీసుకోవడము మళ్ళీ వేధించి కట్నం మరలింత తీసుకోవడం అనేది కూడా ఇది క్రూయల్ నేచర్. డొమెస్టిక్ ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ యాక్ట్ కింద కూడా అది సివియర్ పనిష్మెంట్ ఉండేటువంటి సెక్షన్. సో ఇది కూడా పోలీసులు నమోదు చేశారు కాబట్టి ఓ విధంగా అటు డౌరీ తీసుకున్న కేసులోను అదేవిధంగా సూసైడ్ కి ప్రేరేపించడం, అదేవిధంగా తనను వేధింపులకు గురి చేస్తూ గృహహింస చట్టం కింద. సో అంటే మొత్తంగా తనపై నమోదైన పూర్తి క్రిమినల్ కేసులన్నీ కూడా 10 years అబోవ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి కేసులు కాబట్టి ఇదంతా కూడా తన డాక్టరేట్ పట్ట మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ కావడంతో ఒక వైద్యుడై ఉండి తనను మంచిగా చూసుకుంటా అని చెప్పి తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే ఈ విధంగా హింసించి చంపాడు కాబట్టి తన తల్లితో పాటుగా తల్లి కూడా తన గవర్నమెంట్ ఎంప్లాయీ. సో వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీ సంఘాల్లో కూడా బాధ్యతలు వహిస్తున్నారు కాబట్టి వీళ్ళంతా ఐఎంఏ కూడా నిర్ణయం ఫిర్యాదు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇక పోలీసులు కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే తన డాక్టరేట్ పట్ట రద్దు కోసం కూడా హైదరాబాద్కి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ క్రూయల్ మైండ్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి రేపు భవిష్యత్తులో కూడా ఏ విధంగా పేషెంట్లకు సేవలు చేస్తారనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది కాబట్టి ప్రధానంగా ఐఎంఏకు ఫిర్యాదు చేయడము, అదేవిధంగా తన కఠిన శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయడము రెండు పోలీసులు చేస్తేనే తప్ప మేము ఎటువంటి నిరసన దిగమంటూ కూడా బంధువులు చెప్తున్నారు కాబట్టి సో ఓవరాల్ తన భవిష్యత్తుపై అదేవిధంగా తను ఇప్పుడు ప్రస్తుతం అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద కూడా తను 10 years అబోవ్ శిక్ష అనుభవించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి పోలీసులు ఇందులో ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, ఈ యొక్క వేధింపులకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ వాళ్ళు కవర్ చేసుకునేటువంటి ఆ విట్నెస్లు అదేవిధంగా ఎవిడెన్స్ మీదనే పూర్తిగా కేసు ఆధారపడి ఉంటుంది కాబట్టి పోలీసుల చర్య ఏ విధంగా ఉండబోతుంది ప్రధానంగా ఈ కేసులో కీలకంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. మొత్తానికి వరంగల్ డాక్టర్ ప్రత్యూష కేసులో కొన్ని కీ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. తన భర్తే సూసైడ్ చేసుకునేటట్టు ప్రేరేపించినట్టుగా ప్రత్యూష తల్లి ఆరోపిస్తున్నారు. అయితే భర్త వేరే యువతితో ప్రేమాయణం నడిపిస్తూ కూడా సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపించినట్టు ప్రత్యూష తల్లి ఆరోపిస్తున్నారు.